హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. ములుగు జిల్లా ఏటూరు నాగార మండల కేంద్రంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకరమర్రి లక్ష్మీనరసింహారావు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రానున్న మేడారం జాతరకు భక్తుల సౌకర్యార్థం దొడ్ల బ్రిడ్జి పనులు పూర్తి చేసి కొండాయి మార్గం రహదారిని త్వరగా పునరుద్ధరించాలి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతును రాజుగా చూశారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు యూరియా విత్తనాల పంపిణీలో తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రేవంత్ పరిపాలనలో కాళేశ్వరం ద్వారా రైతులకు సాగునీరు అందించకుండా కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని రైతులు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుతున్నారన్నారు. గత వేసవిలో కురిసిన వడగండ్ల వానకు జిల్లాలో 7-8 వేల ఎకరాల పంట నష్టం జరిగింది. నష్టపోయిన రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటాలకు ప్రభుత్వం రైతులకు ఎకరాకు 10,000 నష్టపరిహారం చెల్లిస్తానని ఇప్పటి వరకు చెల్లించలేదని, వెంటనే రైతుల ఖాతాలో నష్టపరిహారం చేయాలని డిమాండ్ చేశారు. ఏటూరు నాగారం మండలంలోని దొడ్ల బ్రిడ్జితో పాటు ఎలిశెట్టిపల్లి వాగు బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్కను డిమాండ్ చేశారు. పద్ధతులు మేము చేసే నిరసనను కూడా అడ్డుకోవడం చాలా దుర్మార్గం. ములుగు జిల్లా వ్యాప్తంగా టోటల్గా ఇదే నిరంకుశ వైఖరి నడుస్తుంది. ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము ఇక్కడ రోడ్డు మీదకి వచ్చినాం. మొత్తం ములుగు జిల్లాల ఏ స్టేషన్లు ఉన్నారో అందరు కార్యకర్తలని బేషరతుగా రిలీజ్ చేయాలని చెప్పి మేము పోలీస్ వారిని, జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాం. మంత్రి గారి పర్యటనంత మాత్రాన మా వాళ్ళని జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. మేము కూడా లా అబైడింగ్ సిటిజన్స్గానే ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా మీరు ఏది చెప్తే అది వినుకుంటూ వచ్చినాం. దయచేసి ఇమీడియట్గా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం. మా కార్యకర్తలందరినీ ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. లేకపోతే మళ్ళీ ఇదే ఉద్యమం రాత్రి దాకా ఇక్కడనే కూర్చుంటాం. నోటీస్లో ఇంతమంది ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అలాగే ప్రింట్ మీడియా మిత్రులు ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు ఫస్ట్ మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రెస్ మీట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ పాయింట్, మొన్న గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు రాజకీయంగా ఎదుర్కోవాల్సిన సమస్యలని తిట్లు, శాపనార్థాలు పెట్టడం చాలా బాధాకరం. రాజకీయాల్లో మనము ప్రత్యర్థిని ఓడించాలి, లేకపోతే ప్రత్యర్థిని రాజకీయంగా దెబ్బతీయాలి. అంతేగాని సమ్మక్క వారసురాల్ని మీరు నాశనం అయిపోతారు అని చెప్పి మా నాయకుడు కేటీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు చాలా బాధాకరం. మీ అందరికీ తెలుసు, కేటీఆర్ గారు ఒక యూత్ ఐకాన్. ఈ రాష్ట్రంలో, దేశంలో అలాగే ప్రపంచంలో ఎంతో మందికి యువకులకు ఆదర్శంగా నిలిచిన నాయకుడు. ప్రైవేట్ రంగంలో తాను ఎంతో కృషి చేసి ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్గా తను పనిచేసి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినాడు. ఎంతోమంది అతని దేవునిగా మొక్కే వ్యక్తిని ఈ విధంగా ఘోరంగా నాశనం అయిపోతామని మాట్లాడడం తీవ్రంగా బాధ కలిగించింది. మంత్రి గారు, మీకు మేము మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మనం రాజకీయంగా ఎదుర్కొందాం, ఏదన్నా ఉంటే రాజకీయంగా ఫైట్ చేద్దాం, అంతేగాని పర్సనల్ ఇష్యూస్లకు మీరు పోవద్దని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మన ములుగు జిల్లాలో చాలా తీవ్రమైన సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమైన సమస్య మీరు చూస్తున్నారు, యూరియా కొరత. మే నెలలో రావాల్సిన ఏదైతే బఫర్ స్టాక్ ఆఫ్ యూరియా కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వము దీన్ని టోటల్గా మర్చిపోయి మే నెలలో రావాల్సిన స్టాక్ను తీసుకురాక రైతులకు ఒక స్కేర్సిటీ క్రియేట్ చేసి, వాళ్ళు పాపం గిరిజనులు, ఎస్సీ రైతులు, బీసీ రైతులు వీళ్ళందరూ మొన్నటికి మొన్న కొత్తగూడెం మండలంలో మనం చూసినాము. వాళ్ళ ఆధార్ కార్డ్స్, వాళ్ళ చెప్పులు ఇవన్నీ క్యూ లైన్లో వేసి డేస్ తరబడి, రోజుల తరబడి వాళ్ళు లైన్లో నిలబడి ఏ విధంగానైతే బాధపడుతున్నారో అది చాలా బాధ కలిగించింది. అన్నదాతని ఈ విధంగా మీరు బాధ పెట్టుడు మంచిది కాదని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. మీరు గిన సరిగ్గా ప్లాన్ చేసుకొని ఉంటే రైతులకి బాధ ఉండకపోవు. రైతులు ఈ విధంగా టెన్షన్ పడి లైన్లో నిలబడి వస్తుందో రాదో, ఆల్రెడీ ఎన్నో కష్టాలలో ఉన్న రైతాంగం
ఈ విధంగా రియాక్ట్ కాకపోతే వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇది మీరు ఎట్టి పరిస్థితులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే వాతావరణం పడాల్సిన టైంలో వర్షాలు పడక ఇది ఎందుకు జరుగుతుందో కానీ మేల మనకు వర్షాలు పడి ఇప్పుడు దాదాపు 45 రోజుల నుంచి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. రైతులు ఏదైతే వాళ్ళు పంటలు పండించుకుంటారా లేదా అనే చాలా దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. సో మీకు ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దేవదుల పైప్ లైన్స్ ద్వారా మన 4 మండలాలు ఏవైతే ఉన్నాయో ములుగు, గోవిందరావుపేట, మల్లంపల్లి అలాగే వెంకటాపూర్ మండలాలకు ప్లస్ అటు నుంచి అటు నర్సంపేట, కాన్సంపేట అన్నిటికి కూడా ఇమ్మీడియట్గా పైప్ లైన్ ద్వారా దేవదుల పైప్ లైన్ ద్వారా వాటర్ని రిలీజ్ చేసి రామప్ప, లక్నవరం చెరువులు నింపి ఇమ్మీడియట్గా రైతాంగాన్ని ఆదుకోవాలి. చాలా కష్టాలలో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోకపోతే ఈ ప్రభుత్వానికి పరిపాలించే హక్కు లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. మీరు వెళ్ళి చూస్తుంటే రైతుల పొలాల్లో ఏ విధంగానైతే నెర్రలు వాష్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే రైతులు ఏ విధంగానైతే నారు పోసుకున్న నార్లన్నీ ఎండిపోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో రైతాంగంతో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళు ఎంత నిలబడుతుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేయడం జరుగుతుంది. అలాగే బీసీ రిజర్వేషన్, కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు. మేము ఎప్పుడైనా బీసీ రిజర్వేషన్కి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు మేము ఇస్తున్నాము. అసెంబ్లీలో కూడా తీర్మానానికి మేము మద్దతు ప్రకటించినాం. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే రాజకీయ లబ్ధి కోసం మాత్రమే బీసీ రిజర్వేషన్ నేను ఆర్డినెన్స్ ద్వారా తెస్తా అని చెప్తున్నారు, దాన్ని బీఆర్ఎస్ పార్టీయే కాదు బీసీ మేధావులే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నారు. సిగ్గుచేటిది. బీసీలని మోసం చేయాలనే ఏకైక ఉద్దేశం తప్ప ఇక్కడ ఏమీ లేదు. ఎందుకంటే ఆర్డినెన్స్ మీకు తెలియాలి, ఒక తమిళనాడు రాష్ట్రంలో మాత్రమే అది అబౌవ్ 50% రిజర్వేషన్, అది కూడా పార్లమెంట్లో పాస్ అయింది. ఆనాడు జయలలితకు 39 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టే మెడల్ వంచి ఆమె పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించుకున్నారు. ఈరోజు వాళ్ళ ప్రభుత్వానికి తెలుసు ఎట్టి పరిస్థితులల్లో ఇది ప్రజలని మోసం చేస్తానికి మాత్రమే, ఎలక్షన్స్లలో ఓట్లు దొబ్బాలనే ఒక దురుద్దేశంతో మాత్రమే ఇది చేస్తున్నారు. ఇది కోర్టుల ఎక్కడ కూడా నిలబడే పరిస్థితి కనిపిస్తలేదు. దీన్ని మేము వీఆర్ ప్రొటెస్టింగ్ ద డెసిషన్. ఈ డెసిషన్ని ఏ విధంగా బీసీలని అన్యాయం చేద్దాము, బీసీలని మోసం చేసి ఓట్లు వేయించుకుందాం అనుకునే పద్ధతిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితులల్లో బీసీ నాయకత్వమే వ్యతిరేకిస్తుంది. కాకపోతే ప్రభుత్వము చేయాలనుకుంటే దానికి ఒక పద్ధతి ఉన్నది. పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించడానికి మనందరం కలిసి పోరాడదాం. బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యంలో అధికారంలో వాళ్ళకి అవకాశం రావాలి. 42% పూర్తి మద్దతు. కానీ చేయాల్సిన పద్ధతిలో కాకుండా పోదాం, ఢిల్లీలో ధర్నా చేద్దాం, జంతర్ మంతర్లో ధర్నా చేద్దాం, సెంట్రల్ గవర్నమెంట్ కళ్ళు తెరిపిద్దాం. అంతేగాని ఈడ రాజకీయ లబ్ధి కోసము మీరు ఈ విధంగా చేయటం అనేది చాలా దురదృష్టం అని చెప్పి మీకు తెలియజేస్తాం.